హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి దేవుడి దగ్గర వాడిన పూలతో ధూప్ స్టిక్స్ చేయడము. దేవుడి దగ్గర ఇప్పుడు చాలామంది చేస్తున్నారు. కానీ మన వీడియోలో దీంట్లో సుగంధ పరిమళాలు ఇచ్చే ధూప్ స్టిక్ కోసం ఏమేమి కలపాలనేదే ఈ వీడియోలో చూపిస్తున్నాను. అంతేకాదు నెగెటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోంచి పోవడానికి దీనికి ఈ డ్యూప్ స్టిక్ చాలా ఉపయోగపడుతుంది. నెగిటివ్ ఎనర్జీ అంటే ఏది కంటికి కనపడదు. సో ఇల్లంతా ఎంత మనం నీట్గా పెట్టుకున్నా ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. కొంతమందికి అనుకున్న పనులు జరగవు. ఇల్లు ప్రశాంతంగా ఉండాలి, మనం అనుకున్న పనులు అన్నీ జరగాలి అనుకుంటే ప్రతిరోజు ఇంట్లో ఉదయం సాయంత్రం పూట దీపారాధన చేసుకోవాలి. దీపారాధనతో పాటు ఈ సుగంధ పరిమళాలు ఉన్న ధూప్ స్టిక్ కూడా వెలిగిస్తే ఇంట్లోని చిన్న చిన్న సమస్యలకు హెల్త్ ఇష్యూస్కి వాటికి మెయిన్ చెక్కి పెట్టవచ్చు. సరే, మెయిన్ ఈ ధూప్ స్టిక్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా. దేవుడి దగ్గర ఉన్న పూలను తీసి కాడలన్నీ ఎండబెట్టిన తర్వాత వాటి కాడలన్నీ తీసేసి శుభ్రం చేసుకున్న తర్వాత మనం దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడతాం కదా, ఆ కొబ్బరికాయ వెనకాల ఉన్న పీచును కూడా ఎండబెట్టుకోవాలి. ఇలా పూలను శుభ్రం చేసుకున్న తర్వాత ఆ పీచుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలాగే వేసినా మిక్సీ పట్టవచ్చు. కాకపోతే ఏంటంటే అది మెత్తగా అవ్వదు, పీచు పీచు కింద ఉండిపోద్ది. ఇలాగైనా లాస్ట్కి పీచే వస్తుంది అనుకోండి. కొంచెం నాకు కన్వీనియంట్గా ఉంటుందని ఇలా వేసుకుంటున్నాను. ఇలా విడివిడిగా తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకుంటాను. దీంట్లోకి కొబ్బరి పీచు కాకుండా ఊర్లో అయితే ఆవు పేడతో చేసిన పిడకలు ఉంటాయి కదా, అవి యాడ్ చేస్తారు. సో ఇక్కడ అవి దొరకవు కాబట్టి నేను పీచు వేసుకున్నాను. ఇంకా ఈ పని చేయడంలో మా బండుగాడు అయితే నాకు ఫుల్ హెల్ప్ చేస్తాడు. ఇల్లంతా చిందరవంద చేసింది కానీ చాలా హెల్ప్, పువ్వులు తుడుములు తీయడం అంతాను. సో రెండు కలిపి ఇప్పుడు ఈ కొబ్బరి పీచు చిన్న చిన్న పీసెస్, పువ్వులు రెండు కలిపి మనం మిక్సీ పట్టుకుందాం. మెత్తగా పొడిలా మిక్సీ పట్టుకుందాము. అట్లా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని జల్లించుకోవాలి. చూడండి, జల్లించుకుంటే మనం పీచు యాడ్ చేసాం కాబట్టి ఆ పీచు తాలూకు పొట్టు అయితే మాత్రం వెళ్ళిపోయింది. నేను ఈ పొట్టునైతే జల్లించేసి ఈ పొట్టునైతే పడలేదు. మళ్ళీ పువ్వులు ఎండబెట్టినప్పుడు దాంట్లో యాడ్ చేస్తాను ఈ పొట్టుని. ఈ లోపల అంతా పొట్టంతా డ్రై అయి ఉంటుంది కాబట్టి బాగా ఎండకి ఎండు ఉంటుంది కాబట్టి చూడండి, ఇదంతా పడేయకుండా మళ్ళీ వేరే పువ్వులలో యాడ్ చేసి ఉంచుతాను. కొంచెం దానికి పువ్వులకి సపోర్ట్ అవుతుంది ఇది. సో చూడండి, ఇప్పుడు మనం మెత్తగా పొడి చేసాం కదా, ఈ పొడిలో ఇప్పుడు మనం ఏమేమి కలపబోతున్నాం చూడండి. మెత్తగా పొడి అయితే అయింది. ఈ పొడిలో మనం ఏమేమి కలుపుతున్నామంటే ఇవన్నీ ఇప్పుడు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవడానికి చేసేవండి. ఎనర్జీ కాకుండా ఇంట్లో సుగంధ పరిమళాలు రావడానికి, మంచి ఫ్లేవర్ రావడానికి కూడా అండి అన్నిటికీ ఉపయోగపడుతుంది ఇది. లవంగాలు ఉన్నాయి కదా, 10 లవంగాలు, మిరియాలు, 4-5 కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలండి వేసింది, పచ్చిది కాదు. ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసాను. అంతేకాదు ఇవి అంటారు ముద్దార్త కర్పూరాలు అండి అవి. ఆ ముద్దార్త కర్పూరాలు ఒక 5-6 వేసాను. ఇవన్నీ కలిపి మెత్తగా పేస్ట్ పట్టుకుందాము. చూడండి, పొడి అయిపోయింది. వాటర్ అయితే యాడ్ చేయకూడదు, పేస్ట్ అన్నాను. పొడి పట్టుకోవాలి. ఈ పొడిని దీంట్లో డైరెక్ట్గా యాడ్ చేస్తాను. నేను ముక్కలు ఉంటే తీసేసి పక్కన పెట్టేసేయండి. ముక్కలు లేకుండా పొడి చేసుకోండి. చూడండి, ముక్కలు కొల్లేవు, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో సాంబ్రాణి 2-3 టేబుల్ స్పూన్ సాంబ్రాణి పొడి యాడ్ చేసుకున్నాను. నాకు ఇంట్లో ఎక్కువ సాంబ్రాణి పొడే ఉంటుంది, అందుకే నేను వేరేగా కలిపి మిక్స్ అయితే పట్టలేదు. ఇది గంధం అండి, 1 స్పూన్ గంధం కూడా యాడ్ చేసుకున్నాను. ఇది ఆవు నెయ్యి ప్యాకెట్ విడిగా తెప్పించుకుంటాను దేవుడి దగ్గరికి. నేను ఇంకా ప్యాకెట్ ఓపెన్ చేయలేదు, ఫస్ట్ దీంట్లోనే ఇస్తున్నాను. ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి అండి. అంతే. తర్వాత రోజ్ వాటర్ మెయిన్. నేను ఇంకా వాటర్ అయితే యాడ్ చేయలేదు, ఓన్లీ రోజ్ వాటర్తోనే మిక్స్ చేస్తున్నాను. డబ్బా అయిపోయింది. నేను దేవుడికి బొట్లు పెట్టాలన్నా ఏం పెట్టాలన్నా రోజ్ వాటర్తోనే వాడతాను. సో అందుకు అయిపోయింది. ఇదంతా కలుపుకొని బాగా మెత్తగా అంటే బాగా అన్నీ కలిపేటట్టు ముద్ద కలుపుకోండి. స్పూన్ కన్నా చేత్తోనే బెస్ట్. చూడండి, ఇది మెత్తగా మొత్తం అన్నీ కలిసేటట్టు బాగా చపాతీ పిండి పిసుకున్నట్టు బాగా పిసకాలి.
చూడండి ఎలా అయిపోయిందో. మీకు ఇంకేమైనా తక్కువ అనిపిస్తే ఇంకా పొడి పొడిగా అనిపిస్తే రోజ్ వాటర్ మాత్రమే కలపండి, నీళ్ళు మాత్రం కలపొద్దు. నీళ్ళ కన్నా రోజ్ వాటరే బెస్ట్, స్మెల్ కూడా బాగా వస్తుంది. చూడండి ఇది బాగా మెత్తగా పిసుక్కోవాలి. ఇలా పిసుక్కున్న తర్వాత మెత్తగా కలుపుకున్న తర్వాత దీన్ని ఇలా చిన్న చిన్న రోల్స్, మన ధూప్ స్టిక్ షేప్లో చిన్న చిన్న రోల్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇది ఎండడానికి మాత్రం టైం పడుతుంది. నాకైతే 2 days టైం పట్టింది. ఒక రోజులో అయితే తొందరగా అవ్వలేదు నాకు డ్రై. ఇది 2 days తర్వాత నేను దీన్ని యూజ్ చేసుకున్నాను. నెయ్యి కూడా బాగా పట్టింది దీనికి. చూడండి నేనైతే నా ఇంట్లోకే యూజ్ చేసుకోవడానికి రెడీ చేసుకున్నాను కాబట్టి, సో నాకు నచ్చినగా ఏది ఎక్కువ ఉండాలి, ఏది తక్కువ ఉండాలి, ఏది ఎక్కువ ఉంటే మంచిది, బాగా వెలుగుతుంది అన్న ఉద్దేశంతో నేను ఒక్కొక్కటిగా నచ్చినట్టు వేసుకున్నానండి. మీ ఇష్టము, మీకు ఏది తక్కువ ఏది ఎక్కువ కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇవైతే 2 days ఎండిన తర్వాత అండి చాలా మంచి స్మెల్, మంచి పొగ దేవుడి దగ్గర చాలా అయితే బాగుంది. నేను చెప్పడం కాదు, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి వెలిగించండి, మీకే తెలుస్తుంది. చేసిన తర్వాత నాకు కామెంట్ బాక్స్లో నాకు మెసేజ్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ మాత్రం చేయండి ప్లీజ్ అండి, చూసి వెళ్ళిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి.